ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సామెతలు 10వ అధ్యాయము 3వ వచనము. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో చాలా గొప్ప వాగ్దానాన్ని నీ తండ్రి నీకిస్తూ ఉన్నారు. దేవుడు ఎంత మాత్రమో కూడా నీతిమంతుణ్ణి ఆకలితో ఉంచుడండి. ఈరోజు ఆకలి అంటే కేవలం కడుపుకు తీసుకునే తినే ఆహారం మాత్రమే కాదు. నీ జీవితంలో ఏదైతే ఆకలి కొని ఉన్నావో, ఒక ఉద్యోగం అని కానీ, ఒక అభివృద్ధి అని కానీ, ఒక వివాహం అని కానీ, సంతానం అని కానీ, అప్పు బాధల నుంచి విడుదల పొందాలనే ఆకలి కానీ, ఇలా ఏదైతే నీవు ఆకలి కొని ఉన్నావో, నీవు నీతిగా బ్రతికితే, నువ్వు యథార్థంగా దేవుని సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా నువ్వెంత మాత్రమో ఆకలితో కాదు, తృప్తి చెందుతావు, నువ్వు మేలు పొందుకుంటావని ఈ దినము దేవుడు గొప్ప వాగ్దానం నీకు ఇస్తూ ఉన్నారు. అపవాది ఏం చెప్తాడో తెలుసా? నీకు అవకాశం దొరికింది కదా, పొరపాటు చేయి, ఇలా చాలామంది చేస్తున్నారు, అలా చాలామంది బ్రతుకుతున్నారు అని చెప్పి దేవుడు నీకు ఇవ్వబోయే విలువైన ఆశీర్వాదాన్ని నీ చేతే పోగొట్టుకునే విధంగా చేయించాలని తప్పుడు మార్గాల్లో నడిపించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. నువ్వెంత మాత్రమూ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. ఎవరు ఎలా చెప్పినా, ఏం జరిగినా సరే నీ నీతిని నువ్వు విడిచిపెట్టవద్దు. నువ్వెక్కడ ఏ పని చేస్తున్నా సరే నమ్మకంగా ఉండు. దేవుని కొరకు నమ్మకంగా జీవించు. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా నీతిమంతుణ్ణి ఆకలి గొననీయడు. ఇంకొక చోట రాయబడి ఉంటుంది, సింహపు పిల్లలైనా సరే ఆకలి కొంటాయి, కానీ యెహోవాను నమ్ముకున్న వారికి, ఆయన బిడ్డలకు ఏమాత్రము కూడా లేమనేది అసలు లేకుండా సమృద్ధేనంట. బహుశా అపవాది చెప్తాడు, నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నీకు ఇలా ఎందుకు జరిగింది, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు అలా ఎందుకు జరగాలని చెప్పి ఎన్నో రకాలుగా మాట్లాడతాడు. యోబు కూడా దేవుణ్ణి ప్రశ్నించాడండి. యోబు తన జీవితంలో పిల్లల్ని కోల్పోయినా, ఆస్తిని కోల్పోయినా, పనివారిని కోల్పోయినా, ఆఖరికి భార్య దూషించినా కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను అన్నాడు. యోబు తన జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, కానీ దేవుణ్ణి పోగొట్టుకోలేదండి. అందుకనే సమస్తము రెండంతలుగా తిరిగి వచ్చింది. ఈరోజు బహుశా నీ జీవితంలో ఒక విలువైన దాన్ని పోగొట్టుకుని బాధపడుతూ ఈ వాక్యాన్ని వింటున్నావేమో. నీకు కావలసింది దూరం చేసుకుని ఆ బాధలో ఈ వాక్యాన్ని వింటూ ఉన్నావేమో. దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఆనాడు యోబు సమస్తమును కోల్పోయినా దేవుణ్ణి కోల్పోకుండా ఎలా అయితే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి సమస్తాన్ని పొందుకున్నాడు, ఈరోజు నీ జీవితంలో కూడా ఏది కోల్పోయినా నువ్వు భయపడొద్దు. క్రీస్తుని పట్టుకో, యేసయ్యను పట్టుకో. ఏది ఎలా ఉన్నా సరే, నా దేవా నీవే నాకు దిక్కు, నీవే నన్ను ఆశ్రయించువాడివి, నీవే నా ఆశ్రయ దుర్గమని నువ్వు క్రీస్తుకి చెప్పగలిగి యేసయ్య సన్నిధిలో నీవు ఉంటే గనక, ప్రార్థనలో పోరాడితే గనక, దైవ సేవకునిగా చెప్తున్నాను, ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు తృప్తి పొందుకుంటావు. ఖచ్చితంగా సమృద్ధికరమైన సంతోషం నీకు కలుగుద్ది. ఆనాడు యోబు గారికి కూడా దేవుడు రెండంతలుగా ఇచ్చి సంతోషింపు చేశారు. 4 తరాలు బ్రతికే విధంగా దేవుడు కృప చూపించారు. ఈరోజు దేవుని వాగ్దానాన్ని వింటున్న నీతిమంతుడివి, నీతిమంతురాలు అయిన నీతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నీకు సంతోషం కలగబోతుంది, నీకు తృప్తి కలగబోతుంది, నీ జీవితంలో మేలు జరగబోతుంది అనేది ఈరోజు ప్రభు ఇస్తున్న వాగ్దానం. మరి ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి, తప్పకుండా దేవుడు దీవిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.